డీటెయిల్స్ చూస్తే ఎన్నికలు లాంఛనమే కూటమి గెలుస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో నిర్వహించిన ప్రజాగణం సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. కూటమి అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డిఎస్సి పైనే అని ఆయన స్పష్టం చేశారు. 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ నరక పాలనకు చెక్ పెట్టే సమయం ఆసన్నమైందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గ పరిధిలోని అంబాజీపేటలో నిర్వహించిన ప్రజాగలం సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. అధికారంలోకి రాగానే బీసీల రక్షణకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామన్న చంద్రబాబు ప్రజాగలానికి వస్తున్న స్పందన చూస్తుంటే ఎన్నికలు లాంఛనమేనని, కూటమిదే గెలుపని విశ్వాసం వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డిఎస్సి పైనే అని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ పాలనలో ఎస్సీల 27 పథకాలు రద్దు చేశారని, దుర్మార్గ పాలన వస్తే ఎస్సీలను చంపి డోర్ డెలివరీ చేస్తారని చంద్రబాబు తెలిపారు. ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల కోసం డిక్లరేషన్ తీసుకువస్తామని అన్నారు. వరికి గిట్టుబాటు ధర కల్పిస్తామని తెలిపారు. కొబ్బరి ఆధారిత పరిశ్రమలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ పాలనలో ఏ ఒక్క కుటుంబానికి న్యాయం జరగలేదని, సిద్ధం అంటున్న వారికి యుద్ధం ఇద్దామని పవన్ చెప్పారని గుర్తు చేశారు. 3 జెండాలు వేరైనా లక్ష్యం ఒకటేనని, సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్యం పరిరక్షణే ధ్యేయమని తెలిపారు. రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బీసీలకు 34% రిజర్వేషన్లు, చట్టబద్ధంగా కుల గణన చేపడతామని చంద్రబాబు తెలిపారు. బీసీలకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామని అన్నారు. సబ్ప్లాన్ ద్వారా బీసీలను ఆర్థికంగా పైకి తీసుకువస్తామని అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు తీసుకువస్తామని, ఆదరణ పథకం కింద 5,000 కోట్లు ఖర్చు చేస్తామని, చట్టసభలో బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడతామని హామీ ఇచ్చారు. సిద్ధం అంటున్న వాళ్ళకి మర్చిపోలేని యుద్ధం ఇద్దామని మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దానికి మీరు సిద్ధమా తమ్ముళ్ళు, ఆడబిడ్డలని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ ఎవరన్నా చెడ్డ వ్యక్తులున్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా వస్తే మంచి నీళ్ళు ఇమ్మంటే కొబ్బరి నీళ్ళు ఇచ్చే మనస్తత్వం ఈ కోనసీమ వాసులది. ఎప్పుడో కాటను కట్టాడు ధవళేశ్వరం బ్యారేజ్, అవునా కాదా? ఇప్పుడు కూడా మీరు ఆరాధిస్తారు, అవునా కాదా? నేను అడుగుతున్నా, అలాంటి కోనసీమలో జమ్మూ అండ్ కాశ్మీర్ మారిగా ఇంటర్నెట్ బంద్ చేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముడు, ఏం జరిగింది జిల్లాలో? ఏంటి మీరు దుర్మార్గుల? ఎవరు పెట్టారు విరోధం? ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినటువంటి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే నా బాధ. ఒకప్పుడు ఈ కోనసీమ చూస్తే, గోదావరి జిల్లాలు చూస్తే పౌరుషంగా మాట్లాడడం కూడా తెలియని గోదావరి జిల్లాలో చిచ్చు పెట్టి చలిగాంచుకునే పరిస్థితిలో ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టి ఒక వ్యక్తి పొట్ట నింపుకుంటున్నాడంటే ఇది సబబా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడ చూసినా ఇసుక దందా, ఇసుక మాఫియా ఇష్టానుసారంగా తయారయ్యే పరిస్థితి వచ్చారు. నేను ఒక విషయం అడుగుతున్నా, ఇక్కడ మందు బాబులు కూడా ఉన్నారు. ఏం తమ్ముళ్ళు, తెలుగుదేశం పార్టీ హయాంలో క్వార్టర్ బాటిల్ ఎంత? 60 రూపాయలు. ఇప్పుడు క్వార్టర్ బాటిల్ ఎంత? 200. 140 రూపాయలు వ్యత్యాసం, అవునా కాదా? ఎవరి జోబులోకి డబ్బులు పోతా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్ దెబ్బకు రాష్ట్రంలో మొత్తం భ్రష్టు పట్టించే పరిస్థితి వచ్చాడు. ఒక రంగం కాదు, అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే భద్రత గ్యారంటీ, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే అభద్రత, జీవితానికి గ్యారంటీ లేని పరిస్థితి. నా ఆవేదన ఒకటి, మిమ్మల్ని అడుగుతున్నా, ఇక్కడే వాళ్ళందరినీ, గన్నవరంలో గంజాయి ఉందా లేదా తమ్ముళ్ళు చెప్పండి, ఉందా లేదా? ఒక పక్క జే బ్రాండ్ మద్యం, ఇంకో పక్క ఆడబిడ్డలో మీరు గుర్తుపెట్టుకోవాలి గంజాయి, రెండోది డ్రగ్స్ అని పెట్టారు. ఏమైపోతుంది రాష్ట్రం? 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశాను. సినిమాల్లోనే కాకుండా సమాజంలో కూడా మంచిని కోరుకునే మంచి వ్యక్తి.
పవన్ కళ్యాణ్ గారు. కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో నిర్వహించిన ప్రజాగణం సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్పై విరుచుకుపడ్డారు. 5 కోట్ల మంది ప్రజలను కాపాడేందుకే ఏపీలో ఎన్డీఏ కూటమి ఏర్పడిందన్నారు. త్రివేణి సంగమంలా టీడీపీ, జనసేన, బీజేపీ పనిచేస్తాయన్న పవన్ కోనసీమలో కొబ్బరి, వరి రైతులకు కూటమి అండగా ఉంటుందని పేర్కొన్నారు. జగన్ కోనసీమను కలహాల సీమగా మార్చేందుకు ప్రయత్నించారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. తాము మాత్రం కోనసీమను ప్రేమసీమగా మార్చేందుకు యత్నించామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం త్రివేణి సంగమంలా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పనిచేస్తోందని పవన్ వెల్లడించారు. వైసీపీ నుంచి 5 కోట్ల మంది ప్రజలను కాపాడేందుకు కలిసి పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఇది రైతు కన్నీరు తుడిచే కూటమి అవుతుందని పవన్ ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇక్కడ 200 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారని, ఎంత ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పనపల్లి లిఫ్ట్ ఇరిగేషన్కు 40 కోట్లు ఇస్తామన్న హామీ ఏమైందని పవన్ ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒకటి నెరవేర్చలేదని విమర్శించారు. ఈ ప్రభుత్వంలో ఆడబిడ్డలకు భద్రత లేదని, మనకు భద్రత కల్పించలేని ప్రభుత్వం కావాలా అనేది ఆలోచించాలని పవన్ సూచించారు. కోనసీమలో కొబ్బరి తోటని పెద్ద కొడుకు అభివర్ణిస్తారు. ఒక కొబ్బరి చెట్టు ఉంటే మా పెద్ద కొడుకని. అలాంటి కొబ్బరి చెట్టు ఒకప్పుడు నెలకి ఎకరానికి 1000 కాయలు వస్తే ఈ రోజున 200 కాయలు కూడా రాని పరిస్థితి. అరాకొర పరిస్థితులతోటి ప్రభుత్వం మనకి విధి విధానాలతోటి ఇంకా వెనకబడిపోయింది. అలాంటి కొబ్బరి రైతాంగానికి, వరి పండించే రైతాంగానికి మేమందరికీ మీకు అండగా ఉంటాం. నేను పిఠాపురం నుంచే పోటీ చేస్తున్నాను. నేను మీకు అందుబాటులో ఉంటాను. ఒకప్పుడు సర్ ఆర్థర్ కాటన్ మీకోసం ఎలా పనిచేశాడో మా కూటమిలోని ప్రతి ఒక్కరూ మేము అలా పనిచేస్తాం. మన డెల్టా ప్రాంతాలను కానీ, మన మెరక మెట్ట భూములు కానీ, మనకి కాలువలకి దూరంగా ఉండే పొలాలకు కూడా నిజంగా నీరు అందించాల్సిన అవసరం ఉంది. కనీసం 5 కోట్ల ఇరిగేషన్ శాఖ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళకి లిఫ్ట్ ఇరిగేషన్ చేసి దూరంగా ఉండే పొలాలకి ఇద్దాం డబ్బులు ఇద్దాం 5 కోట్లు కూడా రిలీజ్ చేయలేకపోయారు. సొంత డబ్బులతోటే పాపం రైతాంగం కష్టపడతా ఉంది. రైతు భరోసా కేంద్రాలు, దళారీ వ్యవస్థని దోపిడీ చేస్తున్నాం. ఆర్బీకే సెంటర్స్ అండగా ఉంటాయని తెలియజేసుకుంటే, ఆర్బీకే సెంటర్స్ కాకినాడలో ఉండే ఒక మాఫియా డాన్ కుటుంబం దగ్గరికి వెళ్ళిపోయినాయి. ఆ మాఫియా డాన్ ఎవరో తెలుసు మీకు. ఆ మాఫియా డాన్తో మేము పోరాడుతున్నాం. జగన్ పెట్టుకున్న మాఫియా డాన్ని తగలేసి తరిమేసే వరకు మేము నిద్రపోం. ఖచ్చితంగా వాళ్ళందరినీ పనిష్మెంట్ చేస్తాం. ఖచ్చితంగా చట్టపరంగా వారికి చర్యలు తీసుకుంటాం. వాళ్ళందరికీ, ముఖ్యంగా యువతకి మీరు ఆలోచించండి. మీరు మనం కులాలు దాటి, మతాలు దాటి, ప్రాంతాలు, జిల్లాలు స్థాయి దాటి రాజకీయం ప్రయోజనాలు ఆలోచించకపోతే అందరం నష్టపోతాం. ఈరోజు నిజంగా నాకు సరదా కాదు. ఇందాక పెద్దలు చంద్రబాబు గారు చెప్తున్నట్టుగా, నేను వస్తే నా కులం నాయకుల చేత తిట్టిస్తారు, బీసీ నాయకుల చేత తిట్టిస్తారు, ఎస్సీ నాయకుల చేత తిట్టిస్తారు. అందరూ ఎస్సీ నాయకులు తిట్టట్లా, అందరూ బీసీ నాయకులు తిట్టట్లా, అందరూ కాపు నాయకులు తిట్టట్లా. ఒకళ్ళో ఇద్దరు ఉన్నా నేను కాదంటలా. కానీ ఇవన్నీ నేను ఎందుకు పడుతున్నానంటే, మా అక్క చెల్లెళ్ళు కన్నీళ్లు తుడవటానికి, మా యువతకి ఉపాధి అవకాశాలు రావడానికి. కొబ్బరి, ఇంత గొప్ప కొబ్బరి ఉంది ఇక్కడ, పంట ఉంది, దానికి అనుబంధ పరిశ్రమలు లేవు. నిజంగా కేరళ లాంటి చోట్ల ఆ కొబ్బరి పీచుని రోడ్లకి ఒక లేయర్గా వాడతారు. దాని మీద మన అంబాజీపేటలో జాతీయ పరిశోధనా కేంద్రం ఉన్నా కానీ దాని ఫలితాలను మనం వాడుకోలేకపోతున్నాం. ఎవ్వరు తప్పులు చేసినా ఎవరిని శిక్షలకి అతిథులు కాదు ఎవరు కూడా. అలాంటి భవిష్యత్తులో అలాంటి లా అండ్ ఆర్డర్, బలమైన లా అండ్ ఆర్డర్ ఉండేలాగా, ముఖ్యంగా అన్ని వర్గాలకి న్యాయం జరిగేలాంటి ప్రభుత్వాన్ని తీసుకొస్తామని. ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయల విలువైన నగదు, మద్యం, వెండి, బంగారం స్వాధీనం చేసుకున్నామని ఏపీ ఎన్నికల కమిషనర్ ఎంకే మీనా తెలిపారు. ఈసీఐ సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సరిహద్దు ప్రాంతాలు, జిల్లా సరిహద్దుల వద్ద సోదాలు మరింత విస్తృతం చేస్తున్నామని పేర్కొన్నారు.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటన అనంతరం ఇప్పటి వరకు 100 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్తో పాటు బంగారం, వెండి లాంటి విలువైన లోహాలను తనిఖీల్లో పట్టుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటైన వివిధ చెక్పోస్టుల్లో చేపట్టిన తనిఖీలో భాగంగా అక్రమంగా రవాణా చేస్తున్న నగదు, డ్రగ్స్, మద్యం, బంగారం, వెండి లాంటి లోహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈసీఐ సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సరిహద్దు ప్రాంతాలు, జిల్లా సరిహద్దుల వద్ద సోదాలు మరింత విస్తృతం చేస్తున్నామని ఆయన వివరించారు. ఇతర రాష్ట్రాల పోలీసు బలగాలు, ఇతర ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో సమాచారాన్ని పంచుకుంటున్నట్లు తెలిపారు. అయితే తనిఖీల్లో సాధారణ పౌరులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిందిగా తనిఖీ బృందాలను ఆదేశించినట్లు సీఈఓ వివరించారు. మైనారిటీల రిజర్వేషన్లను రద్దు చేయబోమని బీజేపీతో చెప్పించగలరా అంటూ వైఎస్ఆర్సీపీ కర్నూలు ఎమ్మెల్యే మహమ్మద్ అబ్దుల్ హఫీజ్ ఖాన్ చంద్రబాబు నాయుడును సూటిగా ప్రశ్నించారు. మీరు మైనారిటీలకు తెలుగుదేశం పార్టీ తరపున ఏం చేశారు? ఈ విషయంపై తాను చర్చకు సిద్ధంగా ఉన్నారని సవాల్ విసిరారు. రంజాన్ తోఫా పేరిట ఏదో 300 రూపాయల సరుకుల్ని మైనారిటీలకు ఇచ్చి దాన్ని పదింతలు చేసి ప్రచారం చేసుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మైనారిటీల ఎమ్మెల్యేలలో ఏ ఒక్కరికైనా మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇదేనా మీరు మా పట్ల ఉన్న ప్రేమ, చిత్తశుద్ధి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు గతంలో సీట్లు ఎన్ని ఇచ్చారు? ఎమ్మెల్యే సీట్లు మేము ఎన్ని ఇచ్చినాం? మీరు ఎందుకు గెలిపించుకోలేకపోయినారు? మేము ఎందుకు గెలిపించుకోగలిగినాం? మీరు ఓడిపోయే సీట్లు ఇచ్చారు, ఓడగొట్టడానికి ఈ సీట్లు ఇచ్చారని చెప్పి కూడా మైనార్టీ వర్గాలు బాగా గ్రహించినాయి అని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాం. గతంలో 5 సీట్లు ఇస్తే ఈ 4 గెలిచినాం. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు 7 సీట్లు ఇచ్చినాడు. 7కి 7 కూడా ఈసారి జగనన్న అభిమానులు, జగనన్న సైనికులు, పేద, బీద, బడుగు, బలహీన వర్గాలందరూ ఖచ్చితంగా ఈ మైనార్టీ వర్గాల నుంచి వచ్చిన బీద నాయకులు ఎవరైతే నిస్వార్థంగా పనిచేయడానికి ముందుకు వచ్చినారో వాళ్ళని గెలిపించుకుంటారని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నా. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పబ్లిక్ మీటింగ్లోనే 2 సంవత్సరాల తర్వాత ఖాళీ అయ్యే రాజ్యసభకు కూడా మైనార్టీని నన్ను నామినేట్ చేస్తానని చెప్పి కూడా చెప్పడం ఇది గొప్ప విషయం కాదా అని చెప్పి నేను మీకు సూటిగా అడుగుతున్నా. సీఎం జగన్ ఒక కాలు కింద పార్టీ నేతలను, ఒక కాలితో అధికారులను అణచివేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు. విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఈ 5గురు ముఠాగా ఏర్పడి రాష్ట్రంలో రెడ్ల పాలన సాగించారని రామకృష్ణ ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని వైఎస్ఆర్సీపీ కనుసన్నల్లో నడిపారని, ప్రజాస్వామ్య పాలన ఎక్కడా సాగలేదని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర పాలన మొత్తం జగన్మోహన్ రెడ్డి తన గుప్పెట్లో పెట్టుకున్నారని, మంత్రులకు అధికారం లేదన్నారు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పోలీసు వ్యవస్థపై గౌరవం లేకుండా పక్షపాత వైఖరితో నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరి వల్ల ఎన్నికలు సజావుగా సాగుతాయని నమ్మకం లేదని, డీజీపీని మార్చాలని రామకృష్ణ తెలిపారు. మొత్తం పార్టీ యంత్రాంగానంతా ఒక్కాలి కింద, ప్రభుత్వ యంత్రాంగానంతా ఒక్కాలి కింద పెట్టుకోగలిగాడు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి మాత్రమే చేయగలిగారు. అసలు అధికారులు మొత్తం, అసలు మంత్రులు ఎవరికేం లేదు, ఉప ముఖ్యమంత్రులు వాళ్ళకి అధికారాలు లేవు. ఓన్లీ ఒక కాకస్ ముఠా 5 మంది ఒక ముఠాగా ఏర్పడి ఈ 5 మంది ముఠా మొత్తం రాష్ట్రాన్ని పరిపాలన చేశారు. అది దాని నుంచి ఇప్పుడిప్పుడే బయటపడదు. ఇంకా అతను ఇంటికి పోతే తప్ప ఇది బయటపడదు. కాబట్టి ఏమంటే ఎలక్షన్ కమిషన్ వచ్చినా ఏం చేయలేదు. పైగా మోడీ కూడా ఆయనకి పరోక్షంగా సహకరిస్తూనే ఉన్నాడు. మోడీ ఇద్దరిని ఆడిస్తూ అన్నాడు. మన విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పైన జగన్మోహన్ రెడ్డి, ఈ 5 మంది ముఠాగా ఏర్పడి రెడ్ల పరిపాలన నడిపారు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఈవెన్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, వీళ్ళు ఇద్దరు కూడా కడప జిల్లా వాళ్ళే. రామకృష్ణారెడ్డి కడప జిల్లా వాడే. కాబట్టి ఏమంటే మీరు రాష్ట్రాన్ని అంతా కూడా మీ కనుసన్నల్లో పెట్టుకొని నడిపారు తప్ప డెమోక్రటిక్గా మీరు గవర్నమెంట్ నడపలేదు. సిఎస్ఎంఓ కానీ డీజీపీని అయితే మార్చాల్సిందే. ఎందుకంటే పక్కా ఫెయిల్యూర్ ఇతను. ఈ డీజీపీ వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థకున్న గౌరవం అంతా పోయింది. పోలీస్ వ్యవస్థకు ఏమాత్రం కూడా గౌరవం లేకుండా చేశాడు. పక్షపాతంతో వ్యవహరించాడు. చిన్న చిన్న వాటిలో కూడా రియాక్ట్ కాలేకపోయారు. కాబట్టి ఏమంటే రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేసిన డీజీపీ ఉండగా ఎన్నికలు సజావుగా జరుగుతాయనడానికి కూడా అంత స్కోప్ ఉండదు. కాబట్టి ఎన్నికల కమిషన్ దాంట్లో కూడా యాక్ట్ చేయాలని చెప్పి కూడా కోరుతాం. వైసీపీ 5 ఏళ్ల పాలనలో మద్యం అమ్మకాల్లో 1,00,000 కోట్లకు పైగా కుంభకోణం జరిగిందని కూటమి నేతలు ఆరోపించారు.
ఎన్డీఏ అధికారంలోకి రాగానే ఈ అక్రమాలపై విచారణ జరిపించి మూల విరాట్ను జైలుకు పంపిస్తామని నేతలు హెచ్చరించారు. మద్యం కుంభకోణంలో సంపాదించిన అవినీతి సొమ్మునే ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులకు పంపిణీ చేస్తున్నారని, ఇదంతా బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి నేతృత్వంలోనే జరుగుతోందని కూటమి నేతలు ఆరోపించారు. మద్య నిషేధంపై సీఎం జగన్ హామీ ఇచ్చి అదే మద్యంపై 1,00,000 కోట్లు సంపాదించారని టీడీపీ నేత బోండా ఉమ విమర్శించారు. ఎన్టీఆర్ భవన్లో బీజేపీ నేత లంకా దినకర్, జనసేన నేత గాదే వెంకటేశ్వరరావుతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. మద్యం, గంజాయి రెండూ ఆయనకు ఆదాయ వనరులని విమర్శించారు. తప్పులు చేసిన అధికారులు కోర్టులో నిలబడక తప్పదని హెచ్చరించారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి వైసీపీ మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు 40,000 కోట్లు భవిష్యత్తులో కూడా ఎవరన్నా మద్యం మానేయడానికి వీలు లేకుండా బ్యాంకుల్లో మందుబాబుల ఆదాయాన్ని తనఖా పెట్టి 40,000 కోట్లు బ్యాంకుల నుంచి లోన్లు పొందారంటే ఎవరి జోబులోకి పోయినాయి డబ్బులని. ఇవాళ మద్యం బయట సంవత్సరానికి 56,000 కోట్లు 57,000 కోట్లు సేల్స్ ఆన్ అండ్ యావరేజ్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దాదాపు 3,500 బ్రాండ్ షాపులు, రిటైల్ అవుట్లెట్లు, బార్లు, అలాగే వాకిన్ స్టోర్సు వీటిల్లో అమ్ముతూ ఉంటే, కానీ ప్రభుత్వ లెక్కల్లో మాత్రం 30,000 కోట్లే కనబడుతుంది నెలకి. మిగతా 25,000 కోట్లు ఎక్కడికి పోతా ఉన్నాయి? సంవత్సరానికి 25,000 కోట్లు చొప్పున 5 సంవత్సరాలకి 1,00,000 కోట్ల పైన జగన్మోహన్ రెడ్డి ఖజానా, సొంత ఖజానాలోకి డబ్బులు వెళ్ళిపోయినాయి. ఇది వాస్తవా కాదా? మేము చెప్పే ఫిగర్స్ అన్నీ కూడా స్పష్టమైనటువంటి అంకెలు ఇవాళ పత్రికలు రాస్తూ ఉన్నాయి. అత్యంతమైనటువంటి అవినీతి మందులో, లిక్కర్లో, పాలసీలో జరుగుతూ ఉంది. మొత్తం సీఎం కన్సర్న్లో జే బ్రాండ్స్ని హైదరాబాద్లో కేసు కింద అని చెప్పి సప్లై దగ్గర డబ్బులు కడతాం, లంచాలు కడతాం, ఆర్డర్లు తెచ్చుకోవటం, ఇండియన్ వచ్చి నాకు సప్లై చేయటం, సప్లై చైన్లో కూడా అక్కడి వరకు ఒక రకమైన అవినీతి అయితే రిటైల్ షాపుల్లోకి వెళ్ళినాక ఒక రకమైన అవినీతి. మద్యంపై జగన్కు ఆదాయం కిక్కు, పేదల ప్రాణాలకు ముప్పు ఉందని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు. మద్యంలో 1,00,000 కోట్లు దోచేసి సూట్ కేసు కంపెనీలకు తరలించారని ఆరోపించారు. ఎందుకని అతను ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేటటువంటి షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ లేకుండా నగదుతోనే ఆ వ్యవహారాలు నడిపారు అనేటువంటి దాన్ని లోతుగా పరిశీలిస్తే, ఏదైతే మద్యం డిపోలు కూడా ఇవాళ మనకు తెలుసు, ఆ జే గ్యాంగ్కి సంబంధించినటువంటి వారి మద్యం డిపోలు, వాళ్ళ యొక్క సన్నిహితులు, శ్రేయోభిలాషులు, వాళ్ళ కుటుంబ సభ్యులు కనుసనలో నిర్వహిస్తున్నటువంటి మద్యం డిపోలు, వాటిలో ఉత్పత్తి అయ్యేటటువంటి దానిలో ఎంత భాగమో వైట్లో చూపిస్తున్నారు, అంటే నగదులో చూపిస్తున్నారు. కాబట్టి రిమైనింగ్ బ్లాక్ పోర్షన్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా లెక్కల్లో చూపించకుండా వాళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. బ్లాక్ మార్కెట్ని అఫీషియల్గా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి మద్యం వ్యాపారంలో. మేనిఫెస్టోను జగన్ తుంగలో తొక్కారని జనసేన నేత గాదే వెంకటేశ్వరరావు అన్నారు. మద్య నియంత్రణను తమ కూటమి సాధ్యం చేసి చూపిస్తుందని చెప్పారు. మద్యపాన నిషేధం పూర్తిగా చేసిన తర్వాతే ఈ రాష్ట్రంలో ఓటు అడుగుతానికి వస్తానని చెప్పినటువంటి నువ్వు ఎట్లా వచ్చావు? ఇవాళ ఆ విశ్వసనీయత నీకుందా? ఒక్కసారి ప్రజలారా గమనించండి. ఒకసారి మేము ఇవాళ 3 పార్టీలు కలిసి ఈ రాష్ట్రంలో ప్రజల ముందుకు వస్తున్నామంటే మా నాయకులు స్పష్టంగా చెప్తున్నారు, పాడైపోయినటువంటి రాష్ట్రాన్ని బాగు చేసుకుందామనే ఒక ఆలోచనతో అందరము కూడా కలిసాం తప్పితే మాకు ఎలాంటి స్వార్థము లేదని. కానీ ఈ వ్యక్తి ఎంత స్వార్థపరుడు ఒకసారి ఆలోచించేయండి. మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఒక దొంగ వ్యాపారస్తుడు రాజకీయాల్లోకి వస్తే వ్యాపారమే చేస్తాడు తప్పితే ప్రజలకి ఎక్కడా కూడా మంచి చెయ్యడు అని చెప్పేసి మేము పదే చెప్తున్నప్పటికీ కూడా ప్రజలు ఇవాళ నమ్మారు, ఓట్లేశారు, గెలిపించారు, తీసుకొచ్చారు. రాష్ట్రంలో 5 సంవత్సరాలు భరించారు. ఈ 5 సంవత్సరాల్లో ఈయన ఎన్ని దొంగ వ్యాపారాలు చేశాడు? సారా వ్యాపారం చేస్తున్నాడు, ఒక పక్కన ఇసుక వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారస్తుడు వ్యాపారం చేయకుండా ప్రజల సంక్షేమం కోసం చేస్తాడా? ఒకసారి ప్రజలారా ఆలోచించండి. ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో వసంత నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పుష్పార్చనలు చేస్తున్నారు. ప్రత్యేక పుష్పార్చనలో భాగంగా 3వ రోజు అమ్మవారికి చామంతి పూలతో అర్చన చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. అర్చన అనంతరం పుష్పాలను భక్తులకు పంపిణీ చేశారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో వసంత నవరాత్రోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి ప్రతిరోజు ప్రత్యేక పుష్పార్చనలు చేస్తున్నారు. నిన్న అమ్మవారిని చామంతులతో ప్రత్యేక అర్చన చేశారు. భక్తులు కూడా అమ్మవారి అర్చన కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ మనందరికీ తెలిసింది దసరా నవరాత్రులు అని అన్నారు. ప్రస్తుతం జరుగుతోంది వసంత నవరాత్రులని, ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు వస్తాయని తెలిపారు. 3 మాసాలకు ఒకసారి నవరాత్రులు వస్తుంటాయని అన్నారు. నవరాత్రులు వచ్చినప్పుడు అమ్మవారిని విశేషంగా పూజించి అమ్మవారి ఆశీస్సులు పొందటానికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని అన్నారు. ప్రతి సంవత్సరంలా అమ్మవారి ఆలయంలో పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. సదశహూతో భవతు దశహూతో హమైనామైషః తన్మాయేతం దశహూతగుం సంతం దశహూతేత్యాచక్షతే పరోక్షేణ పరోక్ష ప్రియాని వహి దేవాః ఆత్మన్నాత్మన్నిత్యామంత్రయత తస్మై సప్తమగుహూతః ప్రత్యశృణోతు స సప్తహూతో భవతు సప్తహూతో హమైనామైషః తన్మాయేతగుం సప్తహూతగుం సంతం సప్తహూతేత్యాచక్షతే పరోక్షేణ పరోక్ష ప్రియాయ వహి దేవాః ఆత్మన్నాత్మన్నిత్యామంత్రయత తస్మై షష్ఠగుహూతః ప్రత్యశృణోతు షష్ఠోతో భవతు షష్ఠోతో హమైనామైషః తన్మాయేతం షష్ఠోతగుం సంతం షష్ఠోతేత్యాచక్షతే పరోక్షేణ పరోక్ష ప్రియాయ వహి దేవాః ఆత్మన్నాత్మన్నిత్యామంత్రయత తస్మై పంచమగుహూతః ప్రత్యశృణోతు. ఏపీ ఇంటర్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఈ ఉదయం 11 గంటలకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్స్ రిజల్ట్స్ ఇంటర్ బోర్డు ప్రకటించనుంది. రికార్డు స్థాయిలో 22 రోజుల్లోనే ఇంటర్ బోర్డు ఫలితాలు ప్రకటించనుంది. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగా పరీక్షలకు 10,53,435 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలో ఇంటర్ బోర్డు కార్యదర్శి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి విడుదల చేస్తారు. ముందుగా ఈ నెల 15న ఫలితాలు విడుదల చేస్తారని సమాచారం రాగా, తాజాగా 12న ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారులు క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం, మార్కుల స్కానింగ్ ప్రక్రియ పూర్తయింది. మూల్యాంకనాన్ని మరోసారి పరిశీలించి ఫలితాలు విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులకు మార్చి 1 నుంచి 20వ తేదీ మధ్య పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది ముందుగానే ఫలితాలు విడుదల చేయనున్నారు. మార్చి నెలలోనే ఇంటర్ 10వ తరగతి పరీక్షలు ముగిశాయి. ఫలితాల విడుదల అనంతరం ఇంటర్ విద్యార్థులు baeep.apcfss.in లో చెక్ చేసుకోవచ్చు. ఎన్నికల కోడ్ కాకుండా వైకాపా కోడ్ అమలు చేస్తే తప్పులు చేసిన అధికారులు మూల్యం చెల్లించుకుంటారని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. సజ్జల భార్గవారెడ్డి నేతృత్వంలో తాడేపల్లిలో ఫేక్ ఫ్యాక్టరీ నడుస్తోందని, నెక్స్ట్ స్పేస్ భవనంలో ఫేక్ వార్తలను సృష్టిస్తున్నారని ఆరోపించారు. సిట్, సిఐడి కార్యాలయాల్లోని హెరిటేజ్, చంద్రబాబు కేసు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల పత్రాలు తగులబెట్టారని ఆరోపించారు. ఎన్నికల కోడ్ కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోడ్ అమలు చేస్తే తప్పులు చేసిన అధికారులు మూల్యం చెల్లించుకుంటారని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారులు ఎన్నికల కోడ్ అమలు చేయాలని కోరారు. ఇప్పటికే ఒక ఐజీ, 3 కలెక్టర్లను ఎన్నికల బాధ్యతల నుంచి తొలగించారని గుర్తు చేశారు. సజ్జల భార్గవ్ రెడ్డి నేతృత్వంలో తాడేపల్లిలో ఫేక్ ఫ్యాక్టరీ నడుస్తోందని, నెక్స్ట్ స్పేస్ భవనంలో ఫేక్ వార్తల్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు. సిట్, సిఐడి కార్యాలయంలోని హెరిటేజ్, చంద్రబాబు కేసు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు పత్రాలు తగలబెట్టించారని, పత్రాలు తగలబెట్టించిన అధికారి ఇప్పుడు అసోంకు బదిలీ అయ్యారని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర తుస్సు యాత్ర అయిందని, ఆ యాత్రకు ప్రజలెవరూ రావట్లేదని పేర్కొన్నారు. మేమంతా సిద్ధం సభకు వెళ్లలేదని, తండావాసిని చితకబాదారని, రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించాలని చూస్తున్నారని అన్నారు. తప్పుడు ప్రచారాలతో విషం చిమ్మేందుకు సజ్జల ప్రయత్నిస్తుంటే అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కూటమి ముందుకెళ్తోందని తెలిపారు.
ప్రభుత్వ జీతభత్యాలు తీసుకుంటా ఉన్న 50 మంది సలహాదారులు మీకేం పని ఈరోజు? ఇవాళ ఎన్నికల కోడ్ వచ్చింది, ఎవరో సలహాలు ఇస్తూ ఉన్నారు. మీ సలహాలు ఇప్పుడు ఎవరికి కావాలి? కోట్ల రూపాయల జీతాలు తీసుకుంటూ, జీతభత్యాలు తీసుకుంటూ మీరు ఎవరికి సలహాలు ఇస్తూ ఉన్నారు? ఇప్పుడు ప్రభుత్వం ఎక్కడ పనిచేస్తూ ఉంది? ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కళ్ళు ఎన్నికల సంగ్రామంలో, కురుక్షేత్ర సంగ్రామంలో ఉంటే ఇవాళ కోట్ల రూపాయల జీతాలు తీసుకున్న, జీతభత్యాలు తీసుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, మీరు చేస్తూ ఉన్న కార్యక్రమాలు ఏంటి? మీ మీద ఎఫ్ఐఆర్లు ఎందుకు బుక్ అవుతున్నాయి? ఇవాళ సజ్జల ప్రెస్ మీట్లో మాట్లాడింది ఏంటి? ఏదైనా ప్రజలకు ఉపయోగపడింది మాట్లాడా? ప్రభుత్వానికి సంబంధించి మాట్లాడా? ఫేక్ మాటలో, ఫేక్ చేస్ట్లో, చిల్లర మాటలు తప్ప ఏదన్నా ప్రజల కోసం మాట్లాడింది ఉందా? ఉపయోగపడేది ఉందా? వైకాపా కోడ్ నడుస్తూ ఉంది, ఎలక్షన్ కోడ్ నడవట్లా. కొంతమంది పోలీస్ అధికారులు బరి తెగించి మాట్లాడుతూ ఉన్నారు. ఓ సిఐ మాట్లాడుతూ ఉన్నాడు, రేయ్ కాల్చి పడేస్తా, రౌడీ షీట్ తెరిచి లాకప్లో వేస్తా. కారంపూడి సిఐ ఏం చర్యలు తీసుకున్నారని డీజీపీని అడుగుతూ ఉన్నాం, ఏం చర్యలు తీసుకున్నారని సంబంధిత ఎస్పీని అడుగుతూ ఉన్నాం. ఎందుకు వస్తూ ఉన్నాయి ఈ మాటలు? ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది పోలీస్ అధికారులు? కర్నూలులో తెలుగుదేశం పార్టీ నేత శేషగిరి చెట్టిని ఇన్స్పెక్టర్ చితకబాది ఆదినారాయణ రెడ్డి ఇన్స్పెక్టర్, ఆయన మీద చర్యలు ఉన్నాయా అని అడుగుతూ ఉన్నాం సంబంధిత ఎస్పీని. ఈరోజు డీజీపీని కూడా కలవబోతున్నాం, సీఈఓని కూడా కలవబోతున్నాం. ఎటుపోతూ ఉంది? తెలుగు ప్రజలు ఉగాది పర్వదినాన్ని నూతన సంవత్సరంగా ఎలా జరుపుకుంటారు, అలాగే సిక్కులు వైశాఖి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారని గ్లోబల్ 6 సంస్థ రాష్ట్ర ఇన్ఛార్జ్ కరం కౌర్ వివరించారు. సిక్కుల మత ఆచారమైన తలపాగా విశిష్టతను ప్రజలకు తెలియజేసేందుకు గాను తలపాగా కట్టడం జరిగిందని పేర్కొన్నారు. నగరంలోని బందర్ రోడ్డు లబ్బీపేటలోని ఒక షాపింగ్ మాల్ వద్ద గ్లోబల్ 6 గురు గోవింద్ సింగ్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో టర్బన్ ఆఫ్ కార్యక్రమం జరిగింది. మాల్కు వచ్చిన సందర్శకులకు సిక్కుల మత ఆచారమైన తలపాగాను వారికి కట్టి వారి మత ఆచారాన్ని తెలియజేశారు. ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఈ తలపాగాను కట్టించుకునేందుకు ఉత్సాహం ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్లోబల్ 6 సంస్థ రాష్ట్ర ఇన్ఛార్జి కరం కౌర్, గురు గోబింద్ సింగ్ ఫౌండేషన్ కార్యదర్శి హర్విందర్ సింగ్ మాట్లాడుతూ వైశాఖి వేడుకలను సిక్కులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారని తెలిపారు. తెలుగు ప్రజలు ఉగాది పర్వదినాన్ని నూతన సంవత్సరంగా ఎలా జరుపుకుంటారో అలాగే సిక్కులు వైశాఖి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారని వివరించారు. సిక్కుల వైశాఖి వేడుకలను పురస్కరించుకొని టర్బన్ ఆఫ్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని గ్లోబల్ 6 సంస్థ రాష్ట్ర ఇన్ఛార్జి కరం కౌర్ తెలిపారు. సిక్కుల మత ఆచారమైన తలపాగా విశిష్టతను ప్రజలకు తెలియజేసేందుకు గాను కట్టడం జరిగిందని అన్నారు. తలపాగా కట్టించుకునేందుకు ప్రజలు ఎంతో ఉత్సాహాన్ని ప్రదర్శించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తమ సంస్థ తరపున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఖాల్సా we can say R 1699లో గురు గోవింద్ సింగ్ గారు వైశాఖి రోజులో ఖాల్సా పంథ్ స్థాపన చేశారు. సో అదే ఇప్పుడు అప్పటి నుంచి ప్రతి మేల్తో అంటే మూడాడుతో సింగ్ పేరుతో వచ్చింది, అండ్ లేడీస్తో ఫీమేల్తో కౌర్ కంపల్సరీ అయింది, అండ్ తలాపాగా కంపల్సరీ అయింది అప్పటి నుంచి. సో టు దట్ ఈస్ జస్ట్ లైక్ ఎ క్రౌన్ ఆఫ్ కింగ్. మేము ఫీల్ ఏం చేస్తామంటే వీఆర్ కింగ్, సింగ్ ఈజ్ కింగ్, సో వీ ఫీల్ దిస్ క్రౌన్. సో అందరికీ ఆ ఫీలింగ్ ఇప్పుడు అందరికీ టర్బన్ డే అన్న సెలబ్రేట్ చేస్తూ వైశాఖి టైంలో మన ఇక్కడ ఆంధ్ర తెలుగు బ్రదర్ అండ్ సిస్టర్స్కి అందరికీ తలపాగా కట్టి ఆ ఫీలింగ్ వారికి ఉండాలన్న క్రౌన్ ఫీలింగ్ అది ఆలోచిస్తున్నాం. సో వాళ్ళకి న్యూ ఇయర్ అట్ ద సేమ్ టైం సింగ్ అని వాజ్ బోర్న్ ఆన్ దిస్ డే. సో బైసాఖి దానికి ప్రతీక అండి. దానికే టర్బన్ అంటే టర్బన్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ సిక్కిజం. ఎవరైనా సిక్ వాళ్ళు మీరు చూస్తే ఖచ్చితంగా పాగా కట్టుకునే ఉంటారు. సో ఇది మా ప్రైడ్, మా ప్రాణం ఏదైనా అనుకోవచ్చు మీరు. సో దానికే అందరికీ ఆ టర్బన్స్ ఇవాళ కట్టి వాళ్ళకి ఆ ఫీలింగ్ పంచుతున్నాం అలా అనుకోవచ్చు. ఇది యాక్చువల్గా గ్లోబల్ 6 ద్వారా ఒక అంటే దిస్ ఇస్ ఆధారంలో జరుగుతుంది. గ్లోబల్ 6 అండ్ గురు గోబింద్ సింగ్ ఫౌండేషన్. గ్లోబల్ 6 వాళ్ళు ఇది ఆల్మోస్ట్ 50 ప్లేసెస్ ఇన్ ఇండియా ప్రస్తుతానికి జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గురు గోబింద్ సింగ్ ఫౌండేషన్ అధ్యక్షురాలు కుల్దీప్ కౌర్, ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.